హలో 3 జ్యూస్లా 3 నేను తాగలేనయ్యా. అయ్య బాబోయ్, నా వల్ల కాదు, ఈవిడికి పట్టించండి. ఓ థ్యాంక్స్. తలకు నూనె లేదేం లేదు, ఎలా టైం లేదు, ఎలా నాకు తెలు. ఇదేం ప్రేమరా బాబోయ్. ఓకేనా? మీకు దండం పెడతాను, నాకు అలవాట్లేదు, నన్ను వదిలేయండి. అబ్బా ఏమిటి హింస మనకి? వద్దయ్యా. ఏం చేద్దాం? ఆపండి. ఇప్పుడు రా. హాయ్, ఎంత పెద్ద ఇల్లు! భలే 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 భలే. నాన్న, ఇల్లు మందేనా? హాయ్ చోపా, ఎంత బాగుందో. అక్క అక్క, చోప మందేనా? నేను ఆడుకుంటా. లైట్ ఎంత బాగుందో, లైట్ లైట్ లైట్లు. నాన్న, మేడ కూడా మందేనా? బాబా, మేడ మీదకే ఆడుకుంటా. నాన్న, ఇవన్నీ నిజంగా మనమేనా? మొత్తం అన్ని మనయే. సోఫా మంది, ఇళ్ళు మంది, అన్ని మనయే కదా? అవును, అన్ని మనమే. అమ్మాయి, ఇండి లోపల అయ్యగారు వస్తే బాగుంటుంది. తీసుకెళ్ళండి, తొందరగా తొందరగా తీసుకెళ్ళండి. వెళ్ళండి. ఎవరతను? అయ్యా, పొరపాటు అయింది, క్షమించండి అయ్యా. నా కొడుకేనయ్యా. వయసు ఎదిగింది కానీ బుర్ర పెరగలేదు బాబు. అట్లాంటి వాళ్ళు చదివే స్కూల్లో చేర్పించామయ్యా. ఈరోజు సెలవుని తీసుకొచ్చామయ్యా. అయ్యా, ఆడికొక విచిత్రమైన జబ్బు ఉందయ్యా. ఆడి మాట కాదన్నా, ఆడి మనసును కొంచెం బాధ పెట్టినా ఆడి ప్రాణాలకే డేంజర్ అని డాక్టర్లు చెప్పారు బాబు. అందుకే ఆడేమన్నా కాదనకుండా కొడుకును కాపాడుకోవటం కోసం బాబు పొరపాటునట్ట చేస్తున్నాను, క్షమించండి. అంత ఎక్స్ప్లెనేషన్ అవసరమా? బెడ్ కాఫీ నుంచి గుడ్ నైట్ వరకు మా కోసమే కష్టపడుతున్న మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే నా న్యాయదేవత కళ్ళు ఎర్రబడతాయి. మీరు పనోళ్లే కాదు, మాకు పెద్దలు, మా పిల్లలు కూడా. నీ కొడుకు ఈ ఇంట్లో ఉండే ఈ ఒక్కరోజు ఈ ఇంటికి మీరే ఓనర్. బాబుగారు, అక్క, ఇవన్నీ ఎవరివి? మనమైతే అక్కడ ఎందుకు పెట్టారు? ఎంచక్క వేసుకోవచ్చు కదా. ఇదిగో, ఇది నువ్వేచుకో, ఇది నువ్వేచుకో బావా, ఇది నువ్వేచుకో. మరి ఇది వీళ్ళెవరు? మేమెవరు? మేము పనోళ్ళం. మేము పనోళ్ళం. మేము పనోళ్ళం. నావి
సంజీవ్ బావలేస్తున్నాడు. పడుకో. జో 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 జో. సంజీవ్ నాన్న లేచాడు. పడుకోండి. అక్క సంజు. జో 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 జో. పడుకోండి అక్క, పడుకో. ఓకే ఓకే ఓకే. నువ్వు కూడా బజ్జో బజ్జో. జో 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 జో. అరే ఇక్కడతో ఆగిపోయింది, మరి తర్వాత ఏమైంటుంది? నా కొడుకు కోసం ఆడిన నాటకం నిజమైతే ఎంత బాగున్నావు. గాయత్రి, ఈ ఆస్తి అంతా వాళ్ళ సొంతమని నిన్న ఆడిన నాటకాన్ని నిజం చేస్తే బాగుంటుంది కదా. ఒక్కరోజు ఈ ఆస్తి మనదైతేనే ఇంత ఆనందంగా ఉంది. జీవితాంతం ఇది మనదే అయితే ఇంకెంత ఆనందంగా ఉంటుంది అల్లుడు. ఒక్కరోజు కొడుకు మాట నిజం చేస్తేనే ఆ తండ్రి కళ్ళల్లో అంత ఆనందం ఉంటే, జీవితాంతం ఇది నిజమైతే ఆ తండ్రి కళ్ళల్లో ఇంకెంత ఆనందం ఉంటుందో కదా. ఆ ఆనందం మనకు దక్కాలంటే వాళ్ళు బతకూడదు. అయ్యగారు చాలా మంచోడు కదా మామ, చంపడం తప్పేమో. దేవుడు కూడా శానా మంచోడు రాలుడు, అందుకే ఎప్పుడూ కనపడ్డు. అయ్యగారు దేవుడితో సమానం కదా, కనపడకూడదు. మనమేం ఆస్తులతో పుట్టలేదు కదా, అవి వస్తుంటాయి పోతుంటాయి. అలాంటి ఆస్తి మనం నమ్ముకున్న వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపగలిగితే అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఇంకేం ఉండదు కదా. మనకు మాత్రం ఎవరున్నారండి, వాళ్ళు తప్ప. మీ మాటే నా మాట. వాళ్ళు మన మీద చాలా ప్రేమ పెంచుకున్నారు కదా మామ. మంచోళ్ల ప్రేమ భూమికి భారం రాలుడు, అందుకే భూమి తల్లి తొందరగా తనలో కలిపేసుకుంటుందాళ్ళని. ఈ ప్రేమ మరీ ఎక్కువైతే మన ఒరిజినల్ క్యారెక్టర్స్నే మర్చిపోతాం. అందుకే తొందరగా చంపేద్దాం అంటున్నా. వాళ్ళ పేర డాక్యుమెంట్స్ రెడీ చేసి పెడతాను. మన చరిత్ర మర్చిపోకల్లుడు. పైసలు తీసుకున్నావా, పనిలో చేరావా, ప్రాణాలు తీసావా, అంతే. రేపు నీ బర్త్డే కదా, నీ చేతులతోనే వాళ్ళకిద్దు గాని. పొద్దు పొడిసేలోపు వాళ్ళని పాతెయ్యాల.
పనికి వెళ్ళేదల్లుడు. వీళ్ళని అన్యాయంగా చంపేశాం, దయ్యాలై వస్తారేమో మామా. వీళ్ళ ఆత్మల్ని కూడా దిగ్బంధనం చేసేద్దాం.